హాయ్ అండి, అందరికీ నమస్తే. డోరు తెచ్చేసారా పూలది దండ. ఖాళీ బియ్యం బస్తాలు కాదు, సిమెంట్ బస్తాలతోటి. సిమెంట్ బస్తా ఒకటి, రైస్ బ్యాగ్ ఒకటి, వైట్దేమో రైస్ బ్యాగు, ఆరెంజ్దేమో సిమెంట్ బ్యాగ్. ఖాళీ ఈజీగా చేసుకోవచ్చండి. ఇదిగోండి, బ్యాగ్ ఇలా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పోగులు వచ్చేటట్టు, ఇలా పోగులు వచ్చేటట్టు అన్నీ కట్ చేసుకోవాలి. అన్ని పోగులు తీసుకోవాలి. ఇలా పోగులు తీయాలి. ఈజీగా వచ్చేస్తాయండి. మనము ఒక్క సైజులో కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఒకే తీరుగా వస్తాయి అన్నట్టుగా ఇట్లా చేసుకొని ఇలా తీస్తే ఈజీగా ఇలా ఎన్ని పెట్టాలని అని కాదు, ఎంత లావుగా అంటే అలా మన ఇష్టం వచ్చినంత పెట్టుకోవచ్చు. ఇలా కొన్ని జమ చేసుకొని దారం చుట్టేసేయాలి మొత్తం. ఇది మంచిగా వాషబుల్ అండి. మనము ఆ డస్ట్ అయింది అన్నట్టు కూడా కాదు. డస్ట్ అయితే మళ్ళీ మంచిగా ఎంత సరుపులు వేసినాం అనుకోండి, ఖరాబ్ అయ్యేది కాదు, ఇరిగిపోయేది కాదు, ఏది కాదు. ఎంత ఈజీగా ఉంది. చాలా మనం చేసే దాంట్లో కూడా చాలా ఈజీ ఉందండి. ఏదైనా వాషబుల్ ఉంటే ఎట్లయినా డస్ట్ పట్టని ఐటెం అనేది ఉండదు. ఇగో ఇలా కట్ చేసుకోవాలి. మొత్తము ఇలా తీసుకొని మొత్తం కొనలు కరెక్ట్గా కట్ చేసుకొని ఇట్లా అన్నీ పెట్టుకోవాలండి. ఖాళీ పోగులన్నీ చేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఒక్క పైసా ఖర్చు లేదు ఇందులో. ఒక దండ అంతే అని కాదండి, ఎంత పెద్ద కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు డెకరేషన్కి ఎంత ఇది ఉంది, ప్రాముఖ్యత. డెకరేషన్ ఎన్ని విధాలుగా కూడా చేసుకోవచ్చు. ఇలా దండలు అయితే ఈజీగా మనం ఒక్క పైసా ఖర్చు లేని పని ఇది. ఖాళీ కూర్చుంటా టీవీ చూసుకుంటూ కూడా చేసుకోవచ్చు. ఖాళీ ఇట్లా అన్నీ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఇది వైట్ది, ఇది రైస్ బ్యాగు. ఈ వైట్ది కూడా సేమ్ అండి, సేమ్ ఇది పింక్ బ్యాగు. ఇదేమో వీటితోటి ఇది వచ్చింది. ఈ వైట్దేమో ఇలా. ఇవన్నీ ఇలానే, ఇది కూడా సేమ్ డిట్టో ఇట్లానే తీసేయాలి. కరెక్ట్ రావాలని ఏం లేదండి. ఎంత లావైనా పెట్టుకోవచ్చు, సన్నం. కరెక్ట్గా మనం ఇలా కట్ చేసుకోవాలి అన్నీ ఒక దగ్గర. చాలా చాలా బాగుంది. ఈజీగా ఒక్క పైసా ఖర్చు లేని పని. ఖాళీ టైంపాస్ కూడా చేసుకోవచ్చండి. అన్నీ ఇలా చేసుకొని కట్ చేసుకోవాలి మంచిగా సాఫ్గా. పైకి వెళ్ళి మొత్తము నీట్గా అయిపోతుంది. ఇలా అన్నీ ఉన్నాయి కదా, ఇలా అన్నీ చేసుకొని ఖాళీ సూదికి దారం పెట్టుకొని ఒక తర్వాత ఒకటి కుచ్చాలండి. ఏం లేదు, ఎంత బాగుంది. మనకు డోర్కి వేసుకోవడానికి కనకాంబరాలు మల్లెపూలలాగా కలర్ అయితే కాంబినేషన్ అయితే ఇది చాలా బాగుందండి. ఇది సిమెంటు బ్యాగు. వైట్ది అంటే ఎన్నో ఉంటాయి, ఇది బ్యాగ్ ఈ కలర్ రావతే సిమెంట్ది అయితే సిమెంట్దండి. ఇది ప్రియా సిమెంట్ది. ఇదన్నీ మా ఇంటికి కట్టడానికి వచ్చినాయండి సిమెంట్ బ్యాగులు. చూడండి ఎంత ఈజీగా చేసుకోవచ్చు. అన్నీ ఒకటి మనం ఒకటే లైన్గా పెట్టుకోవచ్చు. ఒకటి కలరు, లేకపోతే ఇట్లా ఒక తర్వాత ఒకటి పెట్టుకోవచ్చు. చూడండి, చాలా ఈజీ అండి. చాలా బాగుంది. నాకైతే చాలా బాగుంది. మీకు ఎలా ఉందో చెప్పండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలానే మొత్తం అన్నీ
ఇంత సరుపులు వేసినాం అనుకోండి సూపర్ తెల్లగా అయితే అసలు డస్ట్ పడ్డా కానీ చూడండి ఇలా దండ మొత్తం మాల చాలా బాగుంది కదా. డోర్లకు వేసుకోవచ్చు, గేట్కి వేసుకోవచ్చు, ఎంత బాగుంది. ఇలా ఇంత అనే కాదు పెద్ద కూడా చేయొచ్చు. నేనైతే కొంచెం చేసి నేను డోర్కి వేసి చూపిస్తున్నాను. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చిందండి. మీకు ఎట్లా ఉందో చెప్పండి. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన వీడియో మీకు అందాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి, నేను పెట్టినది మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఇది ఇలా కాదు ఇంత సైజులో కట్ చేసుకున్నాం అనుకోండి, ఇలా పువ్వు వస్తుంది, మనం చేసుకోవచ్చు. అన్ని పోగులే. నేను దీంతో ఆరెంజ్ కలర్ తోటే ఫ్లవర్స్ చేశాడు కదా. చాలా బాగుంది. అగో ఫ్లవర్స్ కనిపిస్తుంది కదా, నేను ఫ్లవర్లు పెట్టింది. ఇది ఒకటి డోర్కు చూడండి ఎంత బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి వీడియో నచ్చినందుకు.